అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్కూల్ ఉన్నప్పుడు లేదా హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి వీటి గురించి అవగాహన కల్పించాలని ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిపై కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా జిల్లా వ్యాప్తంగా కానీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గాంజా మీద కానీ లేదా ఇతర కార్యక్రమాలపై, అదేవిధంగా సైబర్ క్రైమ్పై పూర్తిగా అవగాహన కార్యక్రమాలు కూడా ఇంకా పెంపొందిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా అవగాహన జరగాలి. ఈ డ్రగ్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత సైబర్ మీద పూర్తి అవగాహన. ఒక ఓటీపీ షేర్ చేయాలంటే ఆలోచించి షేర్ చేసే విధంగా వాళ్ళలో అవగాహన రావాలి. ఈ చాలామంది ఎడ్యుకేటెడ్ ఈ మీది పార్సల్ పలానా చోట స్ట్రక్ అయింది, మీ పేరు మీద పార్సల్ వచ్చింది, లేదా మీపై కేసు రిజిస్టర్ అయింది, సిబిఐ నుండి మాట్లాడుతున్నాము అని. సో అలాంటప్పుడు అంత డబ్బు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక వ్యక్తితో షేర్ చేసుకుంటే డెఫినెట్గా ఇంకో వ్యక్తితో ఏదన్నా తెలిసిన వ్యక్తితో షేర్ చేసుకున్నా ఇటువంటి ప్రమాదం ఉండదు. చాలామంది సమాజంలో పెద్దవారు ఈ విధానం మోసానికి లోనవుతున్నారు. వారందరిపై కూడా అవగాహన కల్పించాలని ఒక కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఏర్పాటు చేసిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అయితేనేమి, మా డీజీపీ గారు ఆదేశాల అయితేనేమి కంప్లీట్గా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మీ అందరి సహకారం, ఎస్పెషల్లీ మీడియా తిరుపతిలో మీ అందరికీ చాలా కాలం నుండి అన్నీ ఉంటాయి. మీరు కూడా సహకరించి మీ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు మీ ఐడెంటిటీ ఇవ్వదలుచుకోకుంటే దానికి మీరు సమాచారం ఇస్తే తప్పకుండా గోప్యంగా ఉంచి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అండ్ రాబోయే రోజుల్లో ఎస్పెషలీ డ్రగ్ విషయంలో ఎవరైతే డ్రగ్స్ ఒకటికి ఎక్కువ సార్లు డ్రగ్ అఫెన్సెస్లో ట్రాన్స్పోర్టేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఖచ్చితంగా పీడీ యాక్ట్ కూడా అమలు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.